రాట్విల్లర్ వన్ ఆఫ్ ద డేంజరస్ డాగ్స్లో ఇది కూడా ఒకటి. మీరు ఎక్కడో ఒక దగ్గర రాట్విల్లర్ చూసే ఉంటారు, కానీ మీకు తెలుసా అది ఏ రాట్విల్లరో అని? రాట్విల్లర్ 3 టైప్స్ ఉంటాయి: జర్మన్ రాట్విల్లర్, అమెరికన్ రాట్విల్లర్, రోమన్ రాట్విల్లర్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 రాట్విల్లర్స్ గురించి తెలుసుకుందాం అండ్ వాటి ప్రైజెస్ కూడా. ఇది కూడా చెప్తా ఈ వీడియోలో ఎలా తెలుసుకోవచ్చో ఇది జర్మన్ రాట్విల్లరా అని, ఇది అమెరికన్ రాట్విల్లరా అని, రోమన్ రాట్విల్లరా అని. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్కి కొత్త అయితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నాలెడ్జబుల్ కంటెంట్ తీసుకొని వస్తూనే ఉంటా. మన దగ్గర అయితే 365 days అన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అయితే మనమైతే సేల్ చేస్తాము. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. మన లొకేషన్ అయితే హైదరాబాద్. డెలివరీ ఆప్షన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్ ఉంది. మన దగ్గర అయితే అన్ని బ్రీడ్స్ పప్పీస్ దొరుకుతాయి, అడల్ట్ డాగ్స్ కూడా దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. టైంపాస్ మాత్రం చేయకండి. ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి జర్మన్ రాట్విల్లర్ గురించి మాట్లాడదాం. దీని ఆరిజిన్ వచ్చేసి జర్మన్లో. యాక్చువల్గా దీని హైట్ వచ్చేసి 61 నుంచి 71 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 35 నుంచి 60 kgs వరకు అయితే ఉంటుంది. ఈ 3 రాట్విల్లర్స్వి సేమ్ బైట్ ఫోర్స్ ఉంటుంది, 328 PSI. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి అయితే 8 నుంచి 10 years వరకు అయితే ఇదైతే బతుకుతుంది. యాక్చువల్గా జర్మన్ రాట్విల్లర్ది పంచ్ ఫేస్ ఇంకా హెవీ ఫేస్ ఉంటుంది. వేరే రాట్విల్లర్స్తో కంపేర్ చేస్తే జర్మన్ రాట్విల్లర్లో బ్లాక్ అండ్ ట్యానే వస్తుంది ఎక్కువ. యాక్చువల్గా దీని టెంపర్మెంట్ గురించి మాట్లాడితే ఇది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఒబీడియంట్గా ఉంటుంది, చాలా లాయల్గా ఉంటుంది ఓనర్స్తోని. మీరు జర్మన్ రాట్విల్లర్ తీసుకుందాం అనుకుంటే ఇది చాలా డిఫికల్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఇవి ఎక్కువ ఒబీడియంట్ ఉంటాయి. ఇవి అంత ఈజీగా ఎవ్వరి మాట వినవు. మీరు జర్మన్ రాట్విల్లర్ తీసుకుందాం అని ప్లాన్ చేస్తుంటే మాత్రం దీనికైతే ట్రైనింగ్ అయితే మంచిగా ఇవ్వాలి, ఇంకా సోషలైజ్ చేయాలి. యాక్చువల్గా దీని జర్మన్ రాట్విల్లర్ ప్రైస్ వచ్చేసి అయితే 18,000 నుంచి 25,000 వరకు అయితే ఇండియాలో అయితే ప్రైస్ అయితే ఉంది దీనిది. అమెరికన్ రాట్విల్లర్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. దీని ఆరిజిన్ వచ్చేసి అయితే జర్మనీ ఇది కూడా. దీని యాక్చువల్గా హైట్ వచ్చేసి 56 నుంచి 68 సెంటీమీటర్స్ వరకు అయితే ఇది పెరుగుతుంది. దీని వెయిట్ వచ్చేసి అయితే 30 నుంచి 55 kgs వరకు అయితే ఉంటుంది. రాట్విల్లర్ బ్రీడ్లో ఇది స్మాల్ సైజ్లో వస్తుంది. దీని బాడీ స్ట్రక్చర్ సైజ్ కూడా స్మాల్ ఉంటుంది కంపేర్డ్ టు జర్మన్ రాట్విల్లర్ అండ్ రోమన్ రాట్విల్లర్. అమెరికన్ రాట్విల్లర్ ఫేస్ లాంగ్ అండ్ థిన్ ఉంటుంది. మీకు చెప్పా కదా జర్మన్ రాట్విల్లర్ ఇది హెవీ ఉంటుందని. కంపేర్ చేస్తే అమెరికన్ రాట్విల్లర్లో స్మాల్ అండ్ థిన్, ఇంకా నోస్ కూడా బయటికి వస్తుంది. దీని టెంపర్మెంట్ గురించి మాట్లాడితే అమెరికన్ రాట్విల్లర్లు లాయల్గా, ఎనర్జెటిక్గా, చాలా ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటాయి. కోట్ కలర్స్ ఇందులో బ్లాక్ అండ్ ట్యాన్, రెడ్ అండ్ ట్యాన్, ఇలా కోట్ కలర్స్ ఉంటాయి. ట్రైనింగ్ గురించి మాట్లాడితే ఈజీ టు ట్రైన్ యాజ్ కంపేర్ టు జర్మన్ రాట్విల్లర్. జర్మన్ రాట్విల్లర్తో పోలిస్తే ఇవి ఈజీగా ట్రైన్ చేయొచ్చు అమెరికన్ రాట్విల్లర్స్. అమెరికన్ రాట్విల్లర్ ప్రైస్ వచ్చేసి అయితే 12,000 నుంచి 20,000 వరకు అయితే ఉంటుంది. గుడ్ క్వాలిటీ రాట్విల్లర్ దొరకాలంటే ఈ ప్రైజెస్ అయితే అమెరికన్ రాట్విల్లర్స్కి పెట్టాలి. ఇప్పుడు రోమన్ రాట్విల్లర్, ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు దీని గురించి వింటే మీకు కూడా ఇష్టం అనిపిస్తుంది. రోమన్ రాట్విల్లర్ ఆరిజిన్ జర్మన్లోనే. రోమన్ అని ఎందుకు అంటారంటే రోమన్ టైంలో బ్రీడ్ చేశారు దీన్ని, అందుకనే రోమన్ రాట్విల్లర్ అని పేరు పడిపోయింది. దీని యాక్చువల్ హైట్ వచ్చేసి 60 నుంచి 76 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని యాక్చువల్ వెయిట్ అయితే 40 నుంచి 62 kgs అయితే ఉంటుంది. దీని బాడీ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే టిబేటియన్ మ్యాస్టిఫ్ అంత హైట్ వస్తుంది. ఇవి చాలా హెవీ డాగ్స్. రోమన్ రాట్విల్లర్ హెవీ ఇంకా బ్రాడ్ ఫేస్ ఉంటాయి. అమెరికన్ ఇంకా జర్మన్ కంటే వీటి ఫేస్ ఎక్కువ ఉంటుంది, చూడడానికి కూడా హెవీ సైజ్ ఉంటాయి. కోట్ కలర్ వచ్చేసి దీంట్లో బ్లాక్ అండ్ ట్యాన్, బ్లాక్ అండ్ రస్ట్, బ్లాక్ అండ్ లైట్ ట్యాన్ కలర్లో అయితే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అయితే బ్లాక్ అండ్ లైట్ ట్యాన్లో అయితే చూడడానికి అయితే మనకైతే నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. టెంపర్మెంట్ గురించి మాట్లాడితే అయితే ఇవైతే చాలా ఇండిపెండెంట్, ఫియర్లెస్, ప్రొటెక్టివ్. అసలుకి ఇవి ఎవరికి భయపడవనే అర్థం. రాట్విల్లర్ బ్రీడ్లో ఇవి ఎక్కువ డేంజరస్ ఉంటాయి. ట్రైనింగ్ ఇవ్వడం చాలా డిఫికల్ట్ అసలుకి. రోమన్ రాట్విల్లర్ మీ ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటుంటే మీరు ట్రైనర్ని పెట్టుకోవాలి కంపల్సరీ. రోమన్ రాట్విల్లర్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి. రోమన్ సైజ్ ఈజ్ బిగ్, జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నార్మల్గా. దీని సైజ్ చాలా పెద్ద ఉంటుంది కాబట్టి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బోన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం త్వరగా ఓవర్ వెయిట్ అయితే ఈజీగా. అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నార్మల్గా.
ప్రైస్ రోమన్ రాట్వీలర్కి వచ్చేసి 30,000 నుంచి 60,000 వరకు అయితే ఉంటుంది. గుడ్ క్వాలిటీ ఇన్ ఇండియాలో. నన్ను అడిగితే ఈ 3 రాట్వీలర్స్లో బెస్ట్ ఏది అంటే జర్మన్ రాట్వీలర్ ఈజ్ బెస్ట్ రాట్వీలర్. బికాస్ అమెరికన్ స్మాల్ ఫేస్ ఉంటుంది, ఇంకా షార్ట్ సైజ్ ఉంటుంది. రోమన్ రాట్వీలర్ బిగ్ సైజ్ ఉంటుంది, బ్రాడ్ ఫేస్ ఉంటుంది. ఈ 3 వాటిలలో జర్మన్ రాట్వీలర్ అనేది బెస్ట్ రాట్వీలర్. హెవీ సైజ్ ఉంటుంది, బ్రాడ్ ఫేస్ ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది మంచిగా. యావరేజ్ సైజ్ వీటన్నిటితో పోలిస్తే దీని యావరేజ్ సైజ్ కూడా మంచిగా ఉంటుంది. నేనైతే ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు మీరు తెచ్చుకోవడానికి. ఏది జర్మన్ రాట్వీలర్. దీని ప్రైస్ కూడా 18,000 నుంచి 25,000 ఉంటుంది. అమెరికన్ అయితే 12,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. రోమన్ అయితే 30,000 నుంచి 60,000 ఉంటుంది. నేనైతే మీరు ఏది బెస్టో నేనైతే చెప్తున్నాను మీకు ఇష్టమైంది మీరు తెచ్చుకోవచ్చు మీ ఇంటికి. ఈ మార్కెట్లో ఏదైనా అవైలబుల్ ఉంటుంది మీకు కావాల్సింది. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ మీకోసం అయితే తీసుకొని వస్తూనే ఉంటాను, నాలెడ్జబుల్ వీడియోస్ అయితే. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఒకసారి కమెంట్స్లో పెట్టండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి. మరి ఇంకెందుకు లేట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.